2 రోజుల ఉత్కంఠ. వార్ రూమ్ లో ఏ నిమిషానికి ఏం జరిగింది? సెప్టెంబర్ 10 ఉదయం 10 గంటలు సూపర్ 6 సూపర్ హిట్ సభ కోసం అనంతపురం వెళ్లే ప్రయాణం రద్దు చేసుకుని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ కు వెళ్లిన మంత్రి లోకేష్ గారు ఉదయం 10 గంటల 30 నిమిషాలు రియల్ టైమ్ గవర్నెన్స్ వేదికగా ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు, ప్రత్యేక కాల్ సెంటర్, వాట్సాప్ నంబర్ ఏర్పాటు. ఉదయం 10 గంటల 40 నిమిషాలు ఏపీ భవన్ అధికారులతో మాట్లాడి నేపాల్లో చిక్కుకున్న తెలుగువారి వివరాలు తెలుసుకున్న లోకేష్ గారు బాధితులు 187 మందని మొదట సమాచారం. ఉదయం 10 గంటల 45 నిమిషాలు బాధితులతో వీడియో కాల్ మాట్లాడి ధైర్యం చెప్పిన మంత్రి. ఉదయం 11 గంటల 10 నిమిషాలు నేపాల్లోని భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవకు పరిస్థితి వివరించిన లోకేష్ గారు. ఉదయం 11 గంటల 30 నిమిషాలు కేంద్ర ఏజెన్సీలతో సమన్వయం. మధ్యాహ్నం 12 గంటలు 215 మంది చిక్కుకున్నట్టు సమాచారం. మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలు కాట్మండ్లోని పశుపతినాథ్ టెంపుల్ సమీపంలో ఓ హోటల్లో తలదాచుకున్న విశాఖకు చెందిన 81 మంది తెలుగువారు. మీ లొకేషన్ ఎక్కడ? కట్మండ్ కదా. టెంపుల్ ఆపోజిట్ అన్న. ఇవి ఇప్పుడు మన వైజాగ్ వాళ్ళు కూడా మా ఊరులో పక్కనే ఉన్నారు. అదే కట్మండ్లో ఉన్నారు మీరు. ఓకే. మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలు మంగళగిరికి చెందిన బాధితులు మాచర్ల హేమసుందర్రావు, దామర్ల నాగలక్ష్మితో వీడియో కాల్. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలు భారత విదేశాంగ శాఖ అధికారులతో సంప్రదింపులు. మధ్యాహ్నం 1 గంట బాధితులు 261 మంది అని సమాచారం. మధ్యాహ్నం 2 గంటలు మరోసారి నేపాల్ ఎంబసీ, భారత విదేశాంగ శాఖ అధికారులతో చర్చలు. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని ఏపీ భవన్, రాష్ట్రానికి చెందిన వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష. సమీక్షలో పాల్గొన్న హోంమంత్రి అనిత గారు. మధ్యాహ్నం 3 గంటలు లోకేష్ గారి ప్రెస్ మీట్. గురువారం సాయంత్రానికల్లా బాధితులు ఏపీకి చేరుకుంటారని భరోసా ఇచ్చిన మంత్రి. సో రేపు సాయంత్రం కల్లా మాక్సిమం లేట్ నైట్, రేపు రాత్రి కల్లా అందరూ క్షేమంగా వాళ్ళ ఇంటికి చేర్చే బాధ్యత ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. సాయంత్రం 5 గంటలు తొలి విడతగా నేపాల్లోని పెటౌడా నుంచి 22 మంది తెలుగు పౌరులను సురక్షితంగా బీహార్ బార్డర్కు తరలించేందుకు ఏర్పాట్లు. సాయంత్రం 5 గంటల 30 నిమిషాలు సిఎస్ మరియు ఉన్నతాధికారులతో ఆర్టీజీఎస్ లో సమీక్ష. సాయంత్రం 6 గంటలు ఏపీ భవన్ అధికారులతో మంత్రి లోకేష్ వీడియో కాన్ఫరెన్స్. రాత్రి 7 గంటలు కాట్మండ్ పరిసరాల్లో ఉన్న 173 మందిని కాట్మండ్ ఎయిర్పోర్ట్ కు చేర్చేలా కేంద్ర అధికారులతో నేపాల్ సైన్యంతో సంప్రదింపులు. గురువారం ఉదయం 10 గంటల కల్లా ఢిల్లీ నుంచి కాట్మండ్కు చేరుకునేలా ఇండిగో 360ని సిద్ధం చేయమని ఆదేశాలు. రాత్రి 8 గంటలు సెమీకోట్లో చిక్కుకున్న 12 మంది పౌరులను బుద్ధ ఎయిర్ విమానంలో గురువారం ఉదయం 9 గంటలకు యూపీ సరిహద్దుల్లోని నేపాల్ గంజ్కి తరలించేందుకు ఏర్పాట్లు. రాత్రి 9 గంటలకు పోఖ్రాలోని 10 మందిని 14 సీటర్ చార్టర్డ్ విమానాల ద్వారా నేపాల్ గంజ్ తరలించేందుకు ప్రయత్నాలు. నేపాల్ వైమానిక దళ అనుమతి కోసం సంప్రదింపులు. ప్రతి 2 గంటలకొకసారి బాధితులతో మాట్లాడుతూ పరిస్థితి తెలుసుకున్న లోకేష్ గారు సెప్టెంబర్ 11 ఉదయం 6 గంటలకు పెటౌడా నుంచి బస్సులో బయలుదేరిన 22 మంది బీహార్ సరిహద్దు ద్వారా భారత్లోకి ప్రవేశించారు. ఉదయం 9 గంటల 30 నిమిషాలు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానం ఢిల్లీ నుంచి నేపాల్లోని పోఖ్రా వరకు చేరుకుంది. మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాలు పోఖ్రా నుంచి కాట్మండ్కు బయలుదేరిన ప్రత్యేక విమానం. మధ్యాహ్నం 1 గంట కాట్మండ్ విమానాశ్రయానికి 133 మంది ఏపీ వాసులు చేరుకున్నారు. సాయంత్రం 4 గంటలు కాట్మండ్ నుంచి విశాఖకు బయలుదేరిన ప్రత్యేక విమానం. సాయంత్రం 5 గంటలు హర్షాతిరేకాల మధ్య మంత్రులు, అధికారులకు అభినందనలు తెలిపి వార్ రూమ్ నుంచి బయటకొచ్చేసిన లోకేష్ గారు.